మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అలవాటుగా మార్చుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా మారాయి. చెప్పిన మాట నాయకుడు అమలు చేయకపోతే గల్లా పట్టుకొని ప్రజలు నిర్దేశించినప్పుడే నాయకులకు బుద్ధి వస్తుందని బహిరంగ సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే చెప్పిన మాటలను పెడచెవిన పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన కొన్ని వాగ్దానాలను గుర్తు చేస్తున్నాం. వీటికి జగన్మోహన్ రెడ్డి కానీ అతని పార్టీ ప్రముఖులు కానీ సమాధానం చెప్పే ధైర్యముందా? 2024 ఎన్నికల నాటికి మద్యపానం నిషేధాన్ని పూర్తిగా అమలు చేసి ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వస్తాను అని ప్రకటించారు. మద్యం కేవలం 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేసి బడుగు బలహీన వర్గాలను మద్యానికి బానిస కాకుండా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. మద్యం బెల్ట్ షాపులు పూర్తిగా తీసివేసి మద్య నిషేధానికి మొదటి అడుగు వేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి నేడు వీధికొక మద్యం బెల్ట్ షాప్ ను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజులలో ప్రభుత్వ ఉద్యోగులకు గుదిబండగా మారిన సిపిఎస్ ను రద్దు చేస్తారని ప్రకటించారు. అమరావతి రాజధానిగా త్వరితగతిన అభివృద్ధి చేస్తానని, రాజధాని నిర్మాణానికి 4 ఏళ్లు సమయం ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి రాష్ట్రానికి 3 రాజధానులు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించి మాట తప్పి మడమ తిప్పారు. కోర్టులలో రాజధాని విభజన లేదు అని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్లి విశాఖ రాజధాని తరలింపుకు ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులను రోడ్డుకి ఇచ్చి అనునిత్యం వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. కేంద్రం సహకారం అందించకపోయినా రాష్ట్ర బడ్జెట్ తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటాయి. పక్క రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆంధ్రప్రదేశ్ లో కంటే ఎంతో తక్కువగా ఉన్నాయని, వీటిని పూర్తిగా తగ్గిస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దివాలా దశకు తీసుకుపోతున్నాడని ఆవేదన చెందిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అధికారం దక్కించుకున్న తర్వాత నేటి వరకు వాలంటీర్ల ఉద్యోగం తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు కూడా ప్రజలకు అందని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజాధనంతో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ప్రత్యామ్నాయానికి వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి కూల్చివేశారు. వృద్ధులకు నెలకు 3,000 రూపాయల పింఛనిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి పెంచుకుంటూ పోతానని సంవత్సరానికి 250 పెంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈబీసీ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కిన జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలతో కాపుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పి ఈబీసీ కోటాలో ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం దళితుల ఊచకోత, నిరుద్యోగులకు వెన్నుపోటు, రాష్ట్ర అభివృద్ధికి పాతర, రాజధాని నిర్మాణానికి సమాధి, పోలవరం ప్రాజెక్టు గోదావరి పాలు చేయడం తప్ప సాధించిన అభివృద్ధి మాత్రం శూన్యం. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాల నుండి అనేక పరిశ్రమలు తరలిపోగా కొత్త పరిశ్రమలు ఒక్కటి కూడా రాష్ట్రానికి రాలేదు. విశాఖలో ఐటీ హబ్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజధాని కోసమంటూ సాఫ్ట్వేర్ కంపెనీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరిపివేసింది. పేదల కొరకు షేర్వాల్ టెక్నాలజీలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను 10% కూడా పూర్తి చేయకుండా పేదల సొంతింటి కలలను చిదిమివేశారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్లకు తాళాలు వేసి పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. జగనన్న కాలనీలంటూ పేద ప్రజలకు సెంటు స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాగులలో, వంకలలో స్థలాలిచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. రేషన్ డిపోల ద్వారా సన్న బియ్యం ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ బియ్యం ఇస్తున్నారో పేద ప్రజలే చెప్తున్నారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుండి ఓటు రూపంలో తరిమివేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.